హైదరాబాద్ కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దొరల చేతుల్లో వేలాది ఎకరాల భూమి పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. పన్ను ఆదాయంలో రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నా సంపద ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించడం భారంగా మారిందని చెప్పారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని, అదనపు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీఎస్ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన ఆయన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు. 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారికి 2,840 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పొన్నం సీఎంకు వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రియంబర్స్మెంట్తో ఆర్టీసీ లాభాల్లోకి వస్తోందని అధికారులు తెలిపారు. సంస్థ రుణభారం తగ్గింపుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం సరికాదని ఫైనాన్స్ కమిషన్కు వివరించామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలన్నారు. ఉద్యోగుల జీతాల కంటే అప్పులకు వడ్డీలే ఎక్కువ కడుతున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని ఆరోపించారు బట్టి. అర్బన్ డెవలప్మెంట్పై తెలంగాణ ఫోకస్ చేయడం అభినందనీయమన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు ఫైనాన్స్ కమిషన్ను ఆకర్షించిందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులపై ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుపై దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు పనగారియా. బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జీరో చేసినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. 10 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేశారని, భట్టి విక్రమార్కకు శాసనసభాపక్ష పదవి లేకుండా చేశారని అన్నారు. పీఏసీ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రానికి మరో 4 మెడికల్ కాలేజీలను కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. వీటికి పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను కేంద్రం ఆదేశించింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతించింది. దీంతో తెలంగాణలో 400 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 15న పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త పీసీసీ కోసం గాంధీ భవన్లో రెనోవేషన్ పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూర్చున్న ఛాంబర్ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకు అనుకూలంగా వాస్తు మార్పిడి చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తన బాధ్యతల స్వీకారానికి ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ కులగణనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. కులగణన ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పడం సంతోషించాల్సిన విషయమన్నారు. కులగణన ప్రక్రియను బీసీ కమిషన్ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని యూసఫియన్ బాబా దర్గాలో నిరంజన్ ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉండేందుకే కాంగ్రెస్ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు చైర్మన్ కోదండరెడ్డి. ఇప్పటికే రైతులను రుణముక్తి చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు కోదండరెడ్డి. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. పార్టీ ఫిరాయింపులను బీజేపీ సమర్థించదన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. పార్టీలు మారడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అలవాటే అని విమర్శించారు. ఆక్రమణలపై సీఎం రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా ఆరంభ శూరత్వం అని ముందే చెప్పామన్నారు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి. కావాలనే హైడ్రా కోరలను ముఖ్యమంత్రి పీకేశారన్నారు. కుటుంబ ఒత్తిళ్లు, ఓవైసీకి భయపడే హైడ్రాపై సీఎం వెనక్కి తగ్గారన్నారు. హైడ్రా వెనుక 100 కోట్లు చేతులు మారుతున్నాయన్నారు ఏలేటి. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్షాల ముప్పు తప్పిందన్నారు. ద్రోణితో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ఇప్పటికే 46% అధిక వర్షపాతం నమోదైందన్నారు అధికారులు.
దేశంలో లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఎలక్షన్స్ ని నిష్పాక్షికంగా జరిగుంటే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గించి రాజ్యాంగాన్ని రక్షించామన్నారు. ప్రధాని మోదీపై ఎలాంటి ద్వేషం లేదని, ఆయన్ని శత్రువుగా భావించడం లేదన్నారు. మోదీ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకోగలనన్నారు. అయితే ఆ నిర్ణయాలతో తాను ఏకీభవించలేనని చెప్పారు రాహుల్. ఉత్తరప్రదేశ్లో టీచర్ల రిక్రూట్మెంట్లో భారీ అవినీతి జరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. కాషాయ పార్టీ రిజర్వేషన్ స్కామ్తో దళిత, ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందంటూ ట్వీట్ చేశారు ప్రియాంక. దేశాభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. కాలుష్య రహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టి సారించాలన్నారు. ఇండియన్ ఆటోమొబైల్ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సియామ్ వార్షిక సదస్సులో క్లీన్ ఎనర్జీ గురించి ప్రస్తావించారు. అలాగే పాల్గొన్నారు ప్రధాని. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చించారు మోదీ.